అమరావతిలో 40 అంతస్తుల భవనానికి ప్లాన్ చేసినటువంటి ప్రభుత్వం విశాఖపట్నంలో 50 అంతస్తుల భవనానికి ముందుకొస్తుంది. విశాఖ నగరంలో మధురవాడ దగ్గర సర్వే నెంబర్ 331/1లోని 4.7 ఎకరాలు భారీ నివాస భవనాలు నిర్మించబోతున్నట్టు. మొత్తంగా 6 టవర్లు, ఒక్కోటి 50 అంతస్తులు ఉంటాయంట. మేరకు విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ విఎంఆర్డీఏ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. శుక్రవారం విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు అంశాల మీద చర్చించారు. మధురవాడలో నిర్మించే ఐకానిక్ భవన సముదాయాన్ని ప్రభుత్వ ప్రైవేట్ పీపీపీ విధానంలో 3-4 పడక గదులతో నిర్మించాలని ప్రతిపాదించారు. క్లబ్ హౌస్, ఈత కొలను, ఆట స్థలం, సైకిల్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, ఇతర వస్తువులు కల్పించబోతున్నారు. మిథిలాపురి కాలనీ, మధురవాడ, మారికవలస, వేపకుంట ప్రాంతాల గుర్తించిన స్థలాలు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో 2-3 పడక గదులతో బహుళంతస్తుల భవనాలు నిర్మించేలా బోర్డులో అనుమతి వచ్చింది. బీచ్ రోడ్లోని విఎంఆర్డీఏ పార్కులో 2.5 కోట్లతో స్కేటింగ్ రింగ్ ఆధునీకరణకి విఎంఆర్డీఏ జీవీఎంసీ సంయుక్తంగా నిర్మించే వేపకుంట పెనగాడి రోడ్డు నిర్మాణానికి అనకాపల్లి జిల్లా కొత్తూరులో సిటీ లెవెల్ పార్క్ నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. ఇందులో వ్యాయామ పరికరాలు, పిల్లలకి ఆట స్థలం, అన్ని రకాల క్రీడా మైదానాలు నిర్మించేలా బోర్డులో నిర్ణయించారు.